హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా. ఈ పర్టికులర్ వీడియో వచ్చేసి ఎవరైనా సరే యూకే రావాలనుకునే స్టూడెంట్స్ కోసము ఆల్రెడీ యూనివర్సిటీస్లలో ఎన్రోల్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా యూజ్ అయ్యేటువంటి టాపిక్, అంటే లోకల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా. సో యూకేవిఐ అని తెలుసు కదా, అంటే యునైటెడ్ కింగ్డమ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళు ఏంటంటే రీసెంట్గా మొన్న జూన్ నుంచి స్టార్ట్ చేశారనమాట. యూనివర్సిటీస్ అన్నిటినీ కూడా రెడ్, యాంబర్, గ్రీన్ ఈ 3 లిస్ట్ అనేవి వాళ్ళు కంప్లైన్స్ అనేవి క్రియేట్ చేశారనమాట. అంటే ఒక పర్టికులర్ యూనివర్సిటీని ఈ కంప్లైన్స్ ఫాలో అవ్వకపోతే వాళ్ళు గ్రీన్లోంచి యాంబర్లోంచి రెడ్లోకి వెళ్తారనమాట. సో అవి ఏంటి, దానివల్ల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉందా, కొత్తగా రావాలనుకున్న వాళ్ళు ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఇవన్నీ క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. ఒక నలుగురికి అయితే ఫార్వర్డ్ చేయండి. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఏజెంట్లు, కన్సల్టెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలు ఒకవేళ వాళ్ళు కనుక చెప్పకపోతే మాత్రం మీరు పెట్టుకుని ఇక్కడికి వచ్చేటువంటి యూనివర్సిటీ ఈ లిస్ట్లో ఉంటే ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో, జాగ్రత్తగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యూకే యూనివర్సిటీస్లో టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. రసల్ గ్రూప్ యూనివర్సిటీస్ అంటారు, అంటే వరల్డ్ క్లాస్ బ్రాండెడ్ యూనివర్సిటీస్. ఓకే, సో అవి మన యూకేలో, యూఎస్లో ఇలా బ్రాండెడ్ టాప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవి. అలాగే వాటితో పాటు ఏంటంటే కొన్ని రీజనబుల్లీ గుడ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అవి కాక మిగిలిన యూనివర్సిటీస్, అంటే జనరల్గా అందరూ ఇంకా సీట్లు దొరకని వాళ్ళు, టాప్ యూనివర్సిటీస్కి వెళ్ళని వాళ్ళు వెళ్ళేటువంటి నార్మల్ కాలేజీలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇది యాక్చువల్గా స్ట్రక్చర్. ఇవన్నీ మీకు గూగుల్లో దొరుకుతాయి. మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడికి రావాలనుకున్నప్పుడు మీ యూనివర్సిటీ రసల్ గ్రూప్లో ఉందా లేదా. ఓకే, ఉంది అంటే అది టాప్ యూనివర్సిటీ. గార్డియన్ ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. గార్డియన్ న్యూస్ పేపర్ ఉంది కదా, వాళ్ళు కండక్ట్ చేసేటువంటి ర్యాంకింగ్ ఏంటంటే 2026లో ఇప్పుడు ఎలా వచ్చింది, 2025లో ఎలా, వాళ్ళ రేటింగ్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి ర్యాంకింగ్ ఇస్తారు. దాంట్లో కూడా మీ యూనివర్సిటీ అనేది చెక్ చేసుకోవచ్చు. కోర్సుని బట్టి కూడా యూనివర్సిటీ గ్రేడ్ అనేది ఉంటుంది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్కి ఒకలాగా, బయోమెడికల్కి ఒకలాగా, కెమికల్ ఇంజనీరింగ్కి ఒకలాగా, అలాగనమాట. ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క దాంట్లో టాప్ ఉంటుంది. సో అన్నిటిలో ఒకే యూనివర్సిటీ టాప్ ఎప్పుడు ఉంటుంది, అన్లెస్ అంటే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఈ రెండింటిని తీసేస్తే మిగిలిన యూనివర్సిటీస్. ఓకే, సో అలాగా మీరు చెక్ చేసుకోండి. సో జూన్ 1 నుంచి యూకేవిఐ, యునైటెడ్ కింగ్డమ్ వీసా అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు ఏంటంటే, ఈ యూనివర్సిటీస్ ఎవరెవరైతే స్టూడెంట్స్ని ఎన్రోల్ చేసుకుంటున్నారో వాళ్ళకి కొన్ని కంప్లైన్స్ కండిషన్స్ అంటారనమాట. ఈ కంప్లైంట్స్ అంటే ఏంటంటే, జనరల్గా ఏదైనా ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మీరు ఏదన్నా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆ వర్క్కి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఫుడ్ వండుతున్నారు అనుకోండి, ఆ ఫుడ్కి ఇన్ని డిగ్రీల్లో వండాలి, ఇంతలో వండాలి, ఇంత ఉప్పు వేయాలి, ఇంత కారం వేయాలి, అంటే వీటిలో ఏది ఫాలో అవ్వకపోయినా కానీ ఆ కూర అయితే ఎలాగ తినడానికి ఇదవుతుందో అలాగే ఈ కంప్లైన్స్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే మీరు ప్రాపర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో అవ్వాలి. వాటిలో ఏ ఒక్కటి కనుక మీరు మ్యాచ్ చేయకపోయినా, ఫాలో అవ్వకపోయినా మీ యూనివర్సిటీ అనేది డౌన్ గ్రేడ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి గ్రీన్ అంటే ఏంటంటే, ఇక అన్ని రకాలుగా టాప్ అనమాట. యూనివర్సిటీ ఎన్రోల్మెంట్ టాపు, సో యూనివర్సిటీ నుంచి జాబులు రావటం టాపు, తర్వాత వీసా రిజెక్షన్స్ తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు ఏంటంటే, ఒక స్టూడెంట్ని ఎన్రోల్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసి, పర్ఫెక్ట్గా వాళ్ళ జీపీఏ చెక్ చేసి, అన్ని రకాలుగా చెక్ చేసి, ఫేక్ సర్టిఫికెట్ లేకుండా, ఫేక్ డిగ్రీలు ఏం లేకుండా, వాళ్ళ ఎస్ఓపి పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసి, ఈ స్టూడెంట్ మన యూనివర్సిటీకి 100% పనికొస్తాడు అని వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చేటువంటి అడ్మిషన్ తోటి మీరు వెళ్ళేసి, మీరు కాస్ అంటారు, సిఓఎస్ అనేది అది ఎంప్లాయీస్ జాబుల గురించి, ఇది సిఐఎస్ కాస్ అంటారు అనమాట. వాళ్ళ కాస్ అనేది ఇస్తారు, దాన్ని తీసుకొని వెళ్ళి మీరు వీసా అప్లై చేసుకుని ఈ కంట్రీకి వచ్చి చదువుకుంటారనమాట. సో అలాగా మీరు వీసా అప్లై చేసుకోవడానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీ ఇంటర్వ్యూ అనేది ఫెయిల్ కాకూడదు. సో ఒకవేళ మీరు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి మీ వీసా రాకపోతే ఏంటంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ వీసాస్ రిజెక్టెడ్ అనేది లాగ్ అవుతుంది. ఎందుకు అనేది కూడా ఉంటుంది అనమాట. అంటే యూనివర్సిటీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఇక్కడ. వాళ్ళు యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ కంప్లైన్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే, ర్యాగ్ స్టేటస్ అంటారు దీన్ని. ఈ ర్యాగ్ స్టేటస్ని మాడిఫై చేసుకోవాలి అంటే వీళ్ళు కంప్లైన్స్ ఫాలో అవ్వాలి. ఎవ్రీ ఇయర్ లైసెన్స్ వీళ్ళు కొత్తగా అప్లై చేసుకుంటూ ఉండాలి యూనివర్సిటీస్. సో ఏమైనా తేడా వస్తే లైసెన్స్ రివోక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఓకే, అలాగా వాళ్ళు ఏంటంటే కంపల్సరీ వీసాస్ ఈ యూనివర్సిటీకి మనం ఇతన్ని సెలెక్ట్ చేసుకున్నాము, నెంబర్ ఆఫ్ వీసాస్ ఒక 100 వీసాస్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100కి 99 వస్తే వాళ్ళు గ్రీన్లో ఉంటారు, అంటే టాప్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట.
నెక్స్ట్ వచ్చేసి ఈ యాంబర్. యాంబర్ అంటే ఏంటంటే కొంత మనం ఇప్పుడు సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఒక ట్రాఫిక్ లైట్ దగ్గర మనం ఆగినప్పుడు గ్రీన్ అంటే ఎళ్ళిపోతాము. యాంబర్ అని పడుతుందనుకోండి, వచ్చేటప్పుడు ఆగుతాము. యాంబర్ అనేది గ్రీన్‌కి ముందు పడతది, రెడ్‌కి ముందు కూడా పడతది. అంటే ఏంటంటే ఒకటి డేంజర్ అని, ఒకటేమో మీరు హ్యాపీ ఎళ్ళిపోవచ్చు అని. సో, గ్రీన్ నుంచి యాంబర్‌లోకి ఎప్పుడెళ్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వీసా రిఫ్యూజల్ రేట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. వీసా రిఫ్యూజల్ రేట్ అంటే ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటువంటి అప్లికేషన్స్ అనమాట. అవి గనక ఒక సర్టెన్ పర్సెంటేజ్ అనేది ఇస్తారు. ఆ పర్సెంటేజ్ కన్నా తక్కువ ఉంటే మీ వీసా రిఫ్యూజల్స్ వాళ్ళు స్లోగా ఆ పర్టిక్యులర్ యూనివర్సిటీ అనేది యాంబర్‌లోకి వెళ్ళిపోతది. ఓకే. సో, వీసా రిఫ్యూజల్ రేటు లేదు సరిగ్గా, తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి జాబులు రావట్లేదు. ఇలాంటివి కొన్ని కంప్లెయింట్స్ అన్నీ చాలా ఉంటాయన్నమాట. ఆ కంప్లెయింట్స్ ప్రకారం ఆ యూనివర్సిటీ గ్రీన్ నుంచి యాంబర్‌లోకి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందనమాట. యాంబర్‌లోంచి నెక్స్ట్ రెడ్. రెడ్ అంటే ఏంటంటే ఇక 100 మంది వీసాలు అప్లై చేస్తే ఒక 50 వీసాలు రిజెక్ట్ అయినాయి. కోర్సులు సరిగ్గా కండక్ట్ చేయట్లేదు. ప్రొఫెసర్స్ సరిగ్గా లేవు. ప్రాజెక్టులు సరిగ్గా చేయట్లేదు. సో, ఇలాగా ఈ యూనివర్సిటీ ఏంటంటే ఏదో జస్ట్ నడుస్తుంది కాబట్టి నడిపిస్తుంది. వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళే సరిగ్గా పట్టించుకోకుండా యూనివర్సిటీని గనక రన్ చేస్తే అలాంటి యూనివర్సిటీలలో మీరు అప్లై చేసినప్పుడు మీ వీసా రిజెక్ట్ గనక అవుతే వాళ్ళు ఏంటంటే ఫీజు కోసం రన్ చేసే యూనివర్సిటీలో, లేకపోతే కొంత ఏదో ఒకటి నడవాలి కాబట్టి నడిచే యూనివర్సిటీలో ఇలాంటివన్నీ వాళ్ళు రికగ్నైజ్ చేయడం కోసం అని చెప్పేసి ఇది చేస్తున్నారనమాట. సో, ఇవి కంపల్సరీ ఈ ర్యాక్ స్టేటస్ అనేది వాళ్ళు ప్రతి ఒక్క యూనివర్సిటీ వాళ్ళు ఈ కంప్లెయింట్స్ ఫాలో అవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్‌లైన్స్ ఏవేమైతే ఉంటాయో అవన్నీ ఫాలో అవ్వాలి. దానికి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేస్తా. వెళ్ళి పర్ఫెక్ట్‌గా చదువుకోండి. మీకు అర్థం కాలేదు అంటే ఆ లింక్ తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో పెట్టి గివ్ మీ సమ్ బుల్లెట్ పాయింట్స్ విచ్ యూనివర్సిటీ దట్ ఐ కెన్ సెలెక్ట్ అని చెప్పేసి క్లియర్‌గా అడగండి. అడిగితే అది కూడా చెప్తదనమాట. ఓకే. మరి ఇప్పుడు ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది ఆ ర్యాక్ స్టేటస్. అంటే జూన్ నుంచి వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ర్యాక్ స్టేటస్ చేస్తాము అని చెప్పారు. బట్ స్టిల్ ఇప్పటివరకైతే దీనికి సంబంధించిన డేటా ఎక్కడ పబ్లిష్ చేయలేదు. ఈ యూనివర్సిటీ రెడ్‌లో ఉంది, ఈ యూనివర్సిటీ గ్రీన్‌లో ఉంది, ఈ యూనివర్సిటీ యాంబర్‌లో ఉంది అనేటువంటి డేటా ఎక్కడ పబ్లిష్ చేయలేదు. సో, మోస్ట్ ప్రాబబుల్లీ నెక్స్ట్ ఇయర్ మొన్న జూన్‌కి స్టార్ట్ చేశారు కాబట్టి ఈ ఇయర్ ఎన్రోల్స్‌మెంట్ ఏమేమైతే ఉంటాయో వాళ్ళ రిజల్టు ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది జీపీఏ మంచిగొచ్చింది, ఎంతమంది బాగా చదువుకుంటున్నారు, ఈ కంప్లెయింట్స్ ఇవన్నీ సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ వాళ్ళు ఇచ్చినవైతే ఏమైతే ఉంటాయో అవన్నీ చెక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సమ్మర్ 2027కి ఈ ర్యాక్ స్టేటస్ బయటకొచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట. అప్పుడు ఏ యూనివర్సిటీ గ్రీన్‌లో ఉంది, ఏ యూనివర్సిటీ రెడ్‌లో ఉంది అంటే 2027 సమ్మర్ తర్వాత ఎవరైనా ఎన్రోల్ చేసుకునే వాళ్ళుంటే వాళ్ళు ఇవన్నీ చూసుకోవచ్చనమాట. అప్పుడు వాళ్ళు పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసినప్పుడు మీరు చూసుకొని మీరు దాంట్లో ఏ యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే బెటరు అనేది మీరు చూసుకోవాలి. సో, మరిప్పుడు ఆల్రెడీ నేను ఈ ఇయర్ యూకేలో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. నా యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌వైజెడ్ యూనివర్సిటీలో ఉన్నా. ఒకేళ వాళ్ళు మరి ఈ యాంబర్ నుంచి గ్రీన్ నుంచి యాంబర్‌లోకెళ్తే మరి ఈ ఇయర్ వాళ్ళ పెర్ఫార్మన్స్ సరిగ్గా చేయకపోతే, కంప్లెయింట్స్ సరిగ్గా లేకపోతే మరి నెక్స్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి అంటే ఉన్న స్టూడెంట్స్‌కి ఎప్పుడైనా గానీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే యూనివర్సిటీ డిగ్రేడ్ అవుతున్న కొద్దీ ఏంటంటే మీకు ఫర్దర్‌గా జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతుంటాయి. నేను టాప్ యూనివర్సిటీ నుంచి వచ్చా అంటే నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. నార్మల్ యూనివర్సిటీ నుంచి వచ్చా అంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరనమాట. ఒక కంపెనీ మీకు స్పాన్సర్‌షిప్ జాబ్ ఇవ్వాలి అనుకుంటే అలాగా చెక్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇంకా కంప్లీట్‌గా రెడ్‌లో పడిపోయిందనుకోండి. రెడ్‌లో పడితే మోస్ట్ ప్రాబబ్లీ లైసెన్స్ రద్దయ్యేటువంటి ఛాన్స్ ఉంది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ గూడా లైసెన్సు అప్లై చేసుకుంటూ ఉండాలని చెప్పేసి ఉంది దాంట్లో. ఎందుకు ఎవ్రీ ఇయర్ కంప్లెయింట్స్ ఫాలో అయ్యి లైసెన్స్ అప్లై చేసుకోవాలంటే, మీరెక్కడన్నా రూల్ బ్రేక్ చేస్తే ఆ ఇయర్ వాళ్ళకి లైసెన్స్ గనక తీసిస్తే ఇంక వాళ్ళు ఆ కాలేజ్ రన్ చేయడానికి ఉండదనమాట. అది మెయిన్ రీజన్ ర్యాక్ స్టేటస్. సో, ఒకవేళ ఎవరైనా గ్రీన్ నుంచి రెడ్ యాంబర్‌కెళ్ళి, యాంబర్ నుంచి రెడ్‌లో పడింది యూనివర్సిటీ. ఇక ఈ ఇయర్ వీళ్ళకి వీసాలు సరిగ్గా లేవు, రిజల్ట్ సరిగ్గా లేదు, ఇందులో చదువుకున్నోళ్ళు ఎవరికీ జాబులు రావట్లేదు. అలాంటప్పుడు వాళ్ళేంటంటే రెడ్‌లో పెడతారు. రెడ్‌లో పెట్టి మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని యూనివర్సిటీలు మూతబడిన యూనివర్సిటీలు చాలా ఉన్నాయి. సో, అలాగ మూతపడేటువంటి ఛాన్స్ కూడా ఉందనమాట. ఇవన్నీ ఏంటంటే కొంచెం చెప్పాను కదా ఇందాక డబ్బుల కోసం, వాటి కోసం ఉన్నటువంటి యూనివర్సిటీ. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మీ పరిస్థితి ఏంటి అంటే మీకు ఎఫెక్ట్ అవుతదా అంటే, యెస్ అవుతది. ఖచ్చితంగా అవుతది. ఎందుకు అంటే జాబ్ ఎవరు ఇవ్వరు. మీ యూనివర్సిటీ పెర్ఫార్మన్స్ సరిగ్గా లేదు, కంప్లెయింట్స్ సరిగ్గా లేవు అని గవర్నమెంటే చెప్పినప్పుడు, మరి అలాంటి యూనివర్సిటీలో చదువుకున్న నీకు జాబ్ ఎవరిస్తారు? ఇప్పుడు నీకు ఐఐటీ చదివినోడికి, ఎన్ఐటీ చదివినోడికి, మామూలు ఇంజినీరింగ్ చదివినోళ్ళు ముగ్గురు ఇంటర్వ్యూకెళ్లారనుకోండి ఒకే జాబ్‌కి. డిఫరెన్స్ ఎవరికెళ్తది? ఐఐటీ వాళ్ళకే ఎళ్తది. అన్‌లెస్ అంటిల్ వాడు హెవీ సాలరీ అడిగితే ఎన్ఐటీ వాళ్ళకెళ్తది.
ఇతను కూడా హెవీ శాలరీ అయితే మీ దగ్గరకొస్తారు. కానీ మీ దగ్గర పెర్ఫార్మన్స్ లేనప్పుడు వాళ్ళకి హెవీ శాలరీ అయినా వాళ్ళనే ఇచ్చి తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఇంపార్టెంట్ అనమాట. మీరేదో నార్మల్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకొని ఏదో 6.5, 4.5, 8.5తో పాస్ అయ్యి 60% తోటి పాస్ అయ్యి మీరు బయటకొచ్చారనుకోండి వాళ్ళకి యూజ్ లేదు కదా కంపెనీకి. అందుకని రేట్ ఎక్కువ ఇచ్చినా వాళ్ళని తీసుకుంటారు తప్ప మిమ్మల్ని తీసుకోరు. ఇది డిఫరెన్స్ ర్యాగ్ స్టేటస్‌లో. సో, ఈ ఇయర్ ఎవరైనా మీరు యూనివర్సిటీలో గనక ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఎన్రోల్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక నేను చెప్పినట్టు రసల్ గ్రూప్ యూనివర్సిటీస్ చూసుకోండి, లేదా గార్డియన్ ర్యాంకింగ్స్ అనేది చూసుకోండి. మీరు గూగుల్‌లోకెళ్ళి సింపుల్‌గా గార్డియన్ యూకే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ అని కొట్టండి. దాంట్లో కూడా ఫిల్టర్స్ వస్తూ ఉంటాయన్నమాట. గార్డియన్ ఏ ర్యాంకింగ్, మీకు యూనివర్సిటీ అనేది వరల్డ్ ర్యాంకింగ్ ఉంటది, కంట్రీ స్పెసిఫిక్ ఉంటది. సో, అలాగా చూసుకోండి. దాంట్లో మీ కోర్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కోర్స్‌కి వద్దాం అనుకుంటున్నారో ఆ కోర్స్ ప్రకారం మీ ర్యాంకింగ్ చూసుకొని దాంట్లో అప్లై చేసుకోండి. ఫస్ట్ టాప్ 20-25 యూనివర్సిటీస్‌లలో అప్లై చేసుకుంటే మీ ఫ్యూచర్ బావుంటది. ఆ కింద బిలో యూనివర్సిటీస్ దేనికి పనికొస్తాయి అంటే ఏజెంట్‌కి కమిషన్ రావడం కోసం, మీరు యూకే రావడం కోసం వీసా వస్తాయి ప్రొవైడింగ్. వస్తదో రాదో గ్యారంటీ లేదు. వస్తే పార్ట్ టైమ్ జాబులు చేసుకోవటం కోసం తప్ప మీ ఫ్యూచర్‌లో లాంగ్ రన్‌లో మీరింత కష్టపడి ఓ 50,00,000 లోన్ తీసుకొని వస్తారు ఇక్కడికి. ఆ 50,00,000 అప్పు తీర్చుకుంటారు. ఎళ్ళిపోతారు. ఏముంది యూజ్? యూజ్ లేదు. ఇంకా స్పాన్సర్‌షిప్ రాలేదనుకోండి. నేను చెప్తున్నా కదా! 2 ఇయర్స్ మాస్టర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే 1.5 ఇయర్ మాస్టర్స్ అనుకోండి. పార్ట్ టైమ్ జాబులు చేస్తారు చాలామంది. లోన్‌లో సగం రికవర్ చేస్తారు. తర్వాత 2 ఇయర్స్ పీఎస్‌డబ్ల్యూ ఉంటది. ఆ 2 ఇయర్స్‌లో ఫుల్ టైమ్ జాబ్ చేస్తారు. లోన్ రికవర్ చేసి లోన్ తీర్చేస్తారు. ఒక 5,00,000 10,00,000 మిగుల్చుకుంటారు. మరి ఈ 4 సంవత్సరాలు మీరు యూకేలో ఉన్నందుకు తినటానికి, ఉండటానికి, గ్యాస్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు అయన్నీ ఖర్చయితాయి కదా! ఓకే. అవన్నీ కడతారు కదా! అది కూడా లెక్కేసుకోవాలి కదా మనము. అది కూడా లెక్కేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు ఇక్కడికొచ్చి సాధిచ్చింది ఏముండదు. ఒక 50,00,000 అప్పు చేసి బ్యాంకోళ్ళకి వడ్డీ కట్టి వచ్చి లోన్ రిటర్న్ చేసేసి మహా అయితే ఒక ఐఫోనో లేకపోతే ఓ ల్యాప్‌టాపో లేకపోతే ఇంకేమన్నా మంచి ఓ నైక్ షూసో పెట్టుకొని వెనక్కెళ్ళిపోతారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ అనేది ఉండదు. కాబట్టి మీరు టార్గెట్ ఎక్కడ చేయాలి అంటే టాప్ యూనివర్సిటీస్ టార్గెట్ చేయండి. కన్సల్టెన్సీ వాళ్ళు ఏది చెప్తే అది నమ్మకండి. సో, ఈ ర్యాగ్ స్టేటస్ అనేది జూన్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి స్టూడెంట్స్ ఎవరైనా సరే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. థాంక్ యూ. బాయ్. హావ్ ఎ గుడ్ డే.